ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని యొక్క చిత్తము. దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఉదయాన్నే లేచి అయ్యా మరొక దినాన్ని కానుకగా నువ్వు ఇచ్చావా, నీకు స్తోత్రం వందనాలని చెప్పి నీ యొక్క కార్యాలు నువ్వు చేస్తున్నావా, లేకపోతే ఉదయం లేకగానే ఫోన్ పట్టుకుంటున్నావా? ఉదయం లేకగానే ఇంకెవరో దేవునికి కృతజ్ఞతలు కానీ ప్రార్థన కానీ, గత రాత్రంతా నన్ను కాపాడవు తండ్రి, సజీవ లెక్కలో నన్ను ఉంచి మరలా సజీవుడిగా నన్ను లేపని, రాత్రంతా శవం వల్ల ఎలా పడుకున్నప్పటికి కూడా ప్రభువా నువ్వు లేపవు, ప్రభువా నీకు స్తోత్రమని దేవునికి ఆ థ్యాంక్స్ చెప్తున్నావా? ఆహారము నీ ముందుకు వచ్చింది, ఏమంటే ఆహారం ముందుకు రాగానే కనీసం ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నీకు వందనాలే, థ్యాంక్స్ లార్డ్ ఫర్ యువర్ ఫుడ్ దట్ హ్యావ్ గివెన్ మీ, నాకు ఇచ్చిన ఫుడ్ని బట్టి నీకు వందనాలు తండ్రి, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి అయ్యా, లేని వారు కూడా జ్ఞాపకం, మా సంఘంలో చాలామందికి శ్రేష్టమైన ఆహారం లేదయ్యా, వారు కూడా దయచేయండి అని చెప్పి ఒక నిమిషం ప్రార్థన చేస్తే నీ సొమ్మేం పోతుంది? ఇంకా ఆహారం కనిపించగానే ఇంకా ప్రార్థన ఉండదు, ఏముండదు, మిషన్ స్టార్ట్ చేసేయడమే. లేదు, గివ్ థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. మందిరానికి వచ్చావు, చక్కటి ఆరాధన జరిగింది, చక్కటి వాక్యం చేత నిన్ను దేవుడు బలపరిచాడు, అయ్యా ఈరోజు నీ వాక్యాహారంతో నన్ను సమృద్ధిపరిచారు, అయ్యా నీకు వందనాలయ్యని ఆ ప్రాంతంలో దేవునికి చెప్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు, నిన్ను బట్టి స్తుతి నీ స్థితి మార్చేస్తుంది.